మరి ఏదైతే ఋషులు చెప్పారో అదంతా కరెక్ట్ అన్నట్టు సైంటిస్టులు ఇప్పుడు ఇస్తున్నారంటే వాళ్ళ మేధాశక్తి అట్లాంటిది. మరి ఏ రకంగా కనిపెట్టారో మనం ఎక్కడ అంచనా వేయలేము అసలు ఆ రోజుల్లో ఇలాంటివన్నీ. అందుకని అలోవెరాని మామూలుగా మీరు జుట్టుకు కానీ, మరి ఫేస్ ప్యాకుల్లో కానీ, లోషన్స్లో, క్రీముల్లో, మరి చర్మ సౌందర్యానికి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్లో వాడుతున్నారు కదా. ఇట్లా ఏ రూపంలో బాహ్యంగా కానీ, చర్మానికి కానీ, జుట్టుకు కానీ ఎక్కడ వాడినా దానివల్ల ఒక్క నష్టం 1% లేదు. అంచేత చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అందరి ఇళ్లల్లో అలోవెరాని అట్లా పెంచుకుంటూ చక్కగా వరండాల్లో, బాల్కనీల్లో, కిటికీల దగ్గర అట్లా పెట్టేస్తున్నారు. అది చక్కగా వచ్చేస్తుంది. కొంచెం ఎండ తగిలితే త్వరగా వస్తుంది అన్నమాట మీకు. అలా బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత సాధ్యమైనంత వరకు మీరు ఉపయోగించుకోగలిగిన నష్టమేమీ లేదు. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు నేను అలోవెరా గురించి అంత డీటెయిల్గా నేను ఎప్పుడు